హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ రియాన్స్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా క్యాప్సికమ్ మసాలా కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, పల్లీలు వేసుకొని అవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి నువ్వులు వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుందండి. సో బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను పల్లీలు ఎక్కువ తీసుకున్నానండి. నాకు పల్లీలు ఎక్కువ ఉంటే ఇష్టం. సో మీకు పల్లీలు ఎక్కువ తినాలనిపించకపోతే తగ్గించేసుకోండి. మీకు నువ్వులు ఎక్కువ తినాలనిపిస్తే నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. 2 టొమాటోలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండ్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇవి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. అయ్యాక ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇందులోకి మీకు ఇష్టమైతే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇది ఇలా ఫ్రెష్గా మసాలా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నువ్వులు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, సో అందులో ఉన్న ఆనియన్ని, నేను పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఆ ఆనియన్ కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. సో మీకు టేస్ట్ బాగా ఉంటుంది. ఆనియన్ బాగా వేగితే మీకు టేస్ట్ బాగా ఉంటుందండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. సో చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి. ఇందులోకి ఇప్పుడు నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. నాకు క్యాప్సికమ్ ఎక్కువ ఉంటే ఇష్టం కాబట్టి నేను క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే తక్కువగానే తీసుకోండి. ఇవి బాగా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉంటుంది కదా, అది కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడైతే నేను క్యాప్సికమ్ని ఒకసారి కలుపుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక టొమాటో కూడా వేసేసుకుంటాను. చూస్తూ ఉండండి. సో చూసారు కదా, టొమాటో కూడా వేసేసుకున్నాను. ఇది బాగా కలుపుకున్నాక నేను ఇందులోకే నాకు టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వెజిటేబుల్స్లోకి ఉప్పు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి వెజిటేబుల్స్. సో నేను ఇందులోకే వెజిటేబుల్స్లోకే ఉప్పు వేసేసుకుంటున్నాను. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకొని 2 to 3 మినిట్స్ పాటు ఆయిల్లోనే మగ్గనివ్వండి. అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. క్యాప్సికమ్ కూడా బాగా ఉడుకుతాయి. సో ఇప్పుడు ఒకసారి ప్లేట్ తీసుకొని చూసుకుందాం. చూడండి, బాగా ఉడికాయి కదా. ఇలా అంతా బాగా ఉడికింది అనుకున్నాక మనం ఇందులోకి కొంచెం మీకు టేస్ట్కి సరిపడా కారం, పసుపు వేసుకొని ఇంకోసారి బాగా అంతా కలుపుకోండి. అంతా బాగా కలుపుకున్నాక ఇంకొకసారి ప్లేట్ పెట్టి ఒక 1 మినిట్ పాటు అలాగే వదిలేయండి. అలా వేగినాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, మసాలా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మసాలా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. సో నేను అందుకే ఎప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటాను. అది కూడా వేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మీ కన్సిస్టెన్సీకి సరిపోయేంత వాటర్ వేసుకోండి. మీకు థిక్గా కావాలి అంటే కర్రీ, సో కొన్ని వాటర్ వేసుకోండి. లేదు మాకు పల్చగా గ్రేవీ అంత పల్చగా ఉండాలి అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. నాకు థిక్గా ఉంటే ఇష్టం అండి. సో నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీకి 1.5 గ్లాస్ వాటర్ సరిపోయాయండి. సో మీకు ఇంకా గ్రేవీ పల్చగా ఉండాలి అంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువే యాడ్ చేసుకోండి. క్యాప్సికమ్ ఉడకడానికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. సో దానికి తగ్గట్టు మీ టేస్ట్కి సరిపోయేటట్టు, మీ కన్సిస్టెన్సీకి సరిపోయేటట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. అలా మూత పెట్టుకున్నాక 5 to 8 మినిట్స్ పాటు వదిలేయండి. అప్పుడు మీకు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను 5 to 8 మినిట్స్ వదిలేసాను. సో నాకైతే కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఫైనల్గా కొత్తిమీరతో వేసేసాను. ఇప్పుడు మనకు కావాల్సిన కర్రీ
రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోని ప్లేట్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి.